హాయ్ అండి, వెల్కమ్ టు గణితింటి రుచులు. ఈరోజు చాలా హెల్దీ రెసిపీ చూపిస్తున్నానండి. రాజ్మా తోటి సాంబార్ చేసి చూపిస్తున్నాను. అది మనకి రాజ్మా హై ప్రోటీన్ ఉంటుంది. మామూలుగా తినాలంటే చాలామంది ఇష్టపడరు కదా తినడానికి. ఇలా సాంబార్ చేసుకుంటే మనకి హెల్దీగా ఉంటుంది. అందులోని ఈ సమ్మర్లో కూడా మనకి ఇలా ఈ చారులు సాంబార్లు కూడా తినడానికి బాగుంటుంది కదా. నాకు తెలిసి ఈ రెసిపీ కాంబినేషన్లో ఎక్కడ చూపించి ఉండరు, చేసి ఉండరు. ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది రెసిపీ. ఓకేనా? దీనికి ఏమేం కావాలో నేను ఇప్పుడు సాంబార్కి చూపించేస్తాను ఇంగ్రీడియంట్స్. దీనికి నేను ఆల్రెడీ రాజ్మా నానబెట్టానండి. ఓవర్ నైట్ మనం దీన్ని నానబెట్టుకోవాలి. మార్నింగ్ చేసుకుంటాం కదా, అదే ఈవినింగ్ చేసుకుంటే మార్నింగ్ నానబెట్టుకుని ఉంచుకోవాలి. నేను ఇక్కడ కందిపప్పు రాజ్మా కూడా సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను. ఏది మన ఇష్టం, మనం ఎంత క్వాంటిటీ తీసుకోవాలనుకున్నామో అంత క్వాంటిటీ రెండు సేమ్ తీసుకుని మనం అవి నానిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నేను కుక్కర్లో పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ దాకా మెత్తగా ఉడికించేసుకున్నాను దీన్ని. రాజ్మా కందిపప్పు ఇది ఇలా ఉడకబెట్టేసాను. ఒక బౌల్ ఉంటుంది ఇది. దీనికి మీ ఇష్టం, కూరగాయలు క్యారెట్ అవి అన్నీ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆనపకాయ వేస్తున్నాను, పచ్చిమిర్చి ఒక 4, 2 టమాటా, ఆనియన్ ఒకటి, ములక్కాడ ఒకటి, కొంచెం తాలింపుకి మనకి కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ఇది నేను కట్ చేయలేదు, ఇక్కడ రెడీ చేసి పెట్టించాను. ఆనపకాయ ముక్కలు కోసేద్దాం. పచ్చిమిర్చి టమాటాలు ఇవి కూడా కొయ్యలేదు, కోసేద్దాం ఇవి. ఆనపకాయ ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో కట్ చేసేసుకోవచ్చు అండి. కొంచెం మనకి సాంబార్ కదా, కొంచెం పెద్ద సైజు ఉంటేనే బాగుంటుంది. పురుగు ఇది కనుక లేతగా ఉంటే కనుక ఉంచేసుకోవచ్చు, కొంచెం ముదిరితే కనుక తీసేసుకోండి. దీంతో ఈ బొరుగుతోటి అట్టు వేసుకోవచ్చండి. సమ్మర్లో కూడా మనకి చలవ చేస్తుంది. అది చూపిస్తాను నేను రెసిపీని, నెక్స్ట్ తర్వాత రెసిపీ చేస్తాను. అది బాగుంటుంది, చాలా బాగుంటుంది. మనం ఇలా కట్ చేసేసి అలాగే ఆనియన్ కూడా ఇలా అన్నీ మనం కట్ చేసేసుకుని మనం సాంబార్ వేసేసుకుందామండి. అలాగే పచ్చిమిర్చి, కారం ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు. నేనైతే ఇక్కడ ఒక 4 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకున్నాము, ఆయిల్ పెట్టుకుని ఇప్పుడు ఈ ముక్కల్ని కొంచెం మనం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం వాటర్ ఉన్నాయి ఇవి. ఇప్పుడు మనం గిన్నె పెట్టుకున్నాం కదండి, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీ బట్టి ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనం ఆనపకాయ ముక్కలు వేసేస్తున్నాం. తర్వాత అన్నీ వేసేసి మొత్తం మరీ మెత్తగా కాకుండా మనకి సాంబార్కి మనం కొంచెం అవి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఒక హాఫ్ వరకు కుక్ అయితే సరిపోతుంది. ఇవి నేను ఆనపకాయ ముక్క వేసాను, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్, తర్వాత ములక్కాడలు. మీకు కావాలంటే వేసుకుంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు, మీకు క్యారెట్ వేయలేదు. అలాగే టమాటా. ఇవి మనకి ఫ్రై అవ్వాలండి. మనం కొంచెం పసుపుని సాల్ట్ వేసుకుంటే మనకి కొంచెం తొందరగా ఉడికిపోతుంది, ఇది ఫ్రై అయిపోతుంది.
సాల్ట్ వేస్తున్నాను నేను ఒక 2 స్పూన్స్. తర్వాత నుండి ఇంకా పడుతుంది. 2 స్పూన్స్ దాకా వేసాను ఫుల్గా. సాల్ట్ వేసాం కదండి. ఇప్పుడు పసుపు ఒక 1/2 స్పూను పసుపు వేసుకొని ఇవి కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం మూత పెట్టేసుకుంటే మనకి ఇవి మగ్గిపోతాయి. ఒక 5 మినిట్స్ మనం కొంచెం మగ్గబెట్టేద్దాం దీన్ని మూత పెట్టేసి. కొంచెం మంట తగ్గించుకొని ఒక్క 5 మినిట్స్ అయిపోయింది. చూద్దాం అనేది. కొంచెం మగ్గింది కదా. ఇప్పుడు మనం వాటర్ పోసేద్దాం. ఇది వాటర్ పోసి ఉడికిన తర్వాత అప్పుడు నేను ఇక్కడ చింతపండు పేస్ట్ వేస్తాను. మీరు మామూలుగా మామూలు చింతపండు వేసుకునేటట్టయితే ఒక నిమ్మకాయ సైజు కన్నా ఇంకొంచెం దానికి డబుల్ ఉండేలాగా చింతపండు తీసుకుని రసం తీసుకుని పోసుకోవాలి. నేను ఇక్కడ పేస్ట్ వేసేస్తాను. నేను ఇక్కడ వాటర్ పోస్తున్నానండి. మనకి ఇందులో నేను తీసుకున్న దానికి ఒక 4 గ్లాసులైనా పోస్తాను వాటరు. ఇవి మనకి ముక్క ఉడికిపోవాలి. మనకి ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు వేసుకోవాలి. లేకపోతే మళ్ళీ చింతపండు వేసేస్తే ముక్క ఉడకదు. ఇప్పుడు నీళ్లు పోస్తాను కదా, ఇంకో గ్లాస్ పోస్తాను. పోసిన తర్వాత మనం ముక్క ఉడికేదాకా వెయిట్ చేద్దాం. ఇందులోనే నేను కొంచెం కారం కూడా వేస్తున్నాను. ఒక స్పూన్ కారం వేస్తున్నానండి. అంటే ఇది మనం కొంచెం ఒక ముక్క ఉడికేదాకా వెయిట్ చేద్దాం. ఇప్పుడు అది మనకి బాయిల్ అవుతుంది కదండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని పప్పు ఉంది కదా మనం ఉడకబెట్టింది, దీన్ని మిక్సీ చేసుకోవాలి. మనం మెత్తగా పేస్ట్ చేసేసుకుని రెడీ చేసుకుని ఉంచుకుందాం. అలాగే పప్పుతో పాటు కొంచెం చిన్న అల్లం ముక్క వేస్తున్నానండి. ముక్కలు కింద మనం వేసుకుని ఇవి కూడా మిక్సీ చేసేసుకోవాలి. ముక్కలు వేసేసి మిక్సీ చేసేస్తాను నేను. చూడండి మనకి ఈ ముక్కలు ఉడికిపోయినాయండి. ములక్కాడ ఇవి కూడా ఒక 90% దాకా ఉడికిపోయింది. ఇప్పుడు చింతపండు వేసేస్తాను. చింతపండు పేస్ట్ వేసేస్తాను. మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా. ఇప్పుడు నేను పేస్ట్ వేస్తాను ఒక 2 స్పూన్స్. ఇంకో స్పూన్ వేస్తాను. ఇది 90% ఉడికింది కదా. ఇంకొంచెం సేపు కూడా మెత్తగా ఉడికిపోయేదాకా ఉంచేసుకొని అప్పుడు మనం మిక్సీ చేసుకున్న పప్పు వేసేసుకొని ఒక్కసారి మరగనిచ్చి తాలింపు పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దామండి. మనకి ముక్కలు ములక్కాడ ఆనపకాయ కూడా బాగా ఉడికిపోయినాయి. ఇంక ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పప్పు వేసేసుకున్నాం. నేను ఇది మెత్తగా మిక్సీ చేసేసాను. అల్లం అది వేసి ఇది వేసేసుకున్నాను. కొంచెం చిక్కబడినట్టయితే మనం మళ్ళీ కొంచెం వాటర్ పోసుకోవచ్చు. ఈ పప్పు జార్లో కొంచెం వాటర్ పోసేసి కలిపేసి పోసేసుకోవచ్చు. చిక్కగానే ఉంది ఇది. నేను కొంచెం వాటర్ పోస్తాను. అంతే అండి. మనం దీన్ని కొంచెం సాంబార్ పొడి దించే ముందు కొంచెం సాంబార్ పొడి వేస్తాను. నేను ఇంట్లో చేసుకుంది అది సాంబార్ పొడి వేసేసి దించేస్తాను. ఇది బాగా చిక్కగా ఉంది. నేను కొంచెం వాటర్ పోస్తాను. వాటర్ పోసిన తర్వాత ఒక 5 మినిట్స్ దాన్ని అలా ఉడకనిచ్చేసి సాంబార్ పొడి అది వేసేసి చూపిస్తాను. మళ్ళీ కొంచెం వాటర్ పోస్తాను నేను. ఇది మనం ఇలా ఒకసారి కొంచెం చేసి పెట్టేసుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఒక 2 డేస్ దాకా కూడా ఉంటుంది. ఇది ఇప్పుడు సమ్మర్ కదా, కొంచెం మనకి ఒక 2 డేస్ దాకా ఉంటుంది. మామూలుగా అయితే ఒక 3 డేస్ అలా ఉంచుకుని ఫ్రిడ్జ్లో కదపకుండా మనం
ఈ రెడీ అయిన తర్వాత వేరుగా ఒక గిన్నెలో తీసేసుకుని ఉంచుకుంటే మనం టిఫిన్స్లోకి ఇడ్లీలోకి అవి కూడా మార్నింగ్ వేసుకోవచ్చు చక్కగా ఇలా ఒకసారి పెట్టేసుకుని. సరే ఒక 5 మినిట్స్ ఆగుదాం. ఇది మరుగుతుందని ఇప్పుడే నేను సాంబార్ పొడి కూడా వేసేస్తున్నాను. ఇది హోమ్ మేడ్ సాంబార్ పొడి అనమాట. ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను, సరిపోతుంది. మనం ఇన్స్టెంట్గా కూడా సాంబార్ చేసుకోవచ్చు. టిఫిన్స్లోకి వాటిలోకి కూడా కందిపప్పు ఉడకబెట్టకుండా ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు సాంబారు. అది కూడా నేను ఒకరోజు చేసి చూపిస్తాను. ఓకే, ఇది మరుగుతుంది. ఒక్క 5 మినిట్స్ ఉండి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇది మనకి రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసాను నేను. స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసేసాను. ఇప్పుడు దీనికి మనం తాలింపు వేసేసుకుందాం. నేను ఇప్పుడు తాలింపుకి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం తాలింపు ఎలా వేసుకుంటాం అన్నీ వేసేసుకోవడమే. ఇది ఆవాలు చూస్తున్నాం. ఆవాలు 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను జీలకర్ర. జీలకర్ర ఎక్కువ వేసుకున్నా పర్లేదు. మెంతులు 1 స్పూన్ మెంతులు, అలాగే ఎండుమిర్చి, ఇది స్టీల్ గిన్నె కదా గమ్ముని మాడిపోతుంది. ఎండుమిర్చి అండి ఒక 2-3 కానీ 4 కానీ ఎండుమిర్చి. కారం అన్నం అయితే కొంచెం తగ్గించుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయ, దంచిన వెల్లుల్లిపాయ, కొంచెం ఇంగువ వేస్తాను. కొంచెం ఇంగువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. అలాగే కరివేపాకు. అంతేనండి, ఇంకా సరిపోతుంది. తాలింపు తింటే వేసేసుకొని మనం సాంబార్లో వేసేసుకోవడం. దీన్ని సాంబార్లో వేసి దీన్ని బౌల్లోకి తీసి చూపిస్తానండి. ఓకే అండి, మనకి రాజ్మాతోటి సాంబార్ రెడీ అయిపోయింది. ఇది రాజ్మాతో చేసామంటే ఎవరు అనుకోరు. సాంబారు టేస్ట్ కూడా మన సాంబార్ లాగా సేమ్ అలాగే ఉంటుంది. ట్రై చేసి చూడండి. హెల్దీ సాంబార్ అనమాట. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను మర్చిపోయానండి, ఇప్పుడు నేను దించేసిన తర్వాత సాంబారు కొంచెం బెల్లం ముక్క అనమాట. మనం ఊరికే వేసామన్న పేరుకి ఇంత బెల్లం ముక్క వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది అనమాట. పులుపుకి దానికి టేస్ట్ తగ్గట్టు బాగుంటుంది. ఇష్టం లేకపోతే మానేయచ్చు, కాకపోతే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఓకే, మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.